కొన్ని నెలలుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రా అనే పేరు వినిపిస్తేనే వణుకు పుడుతోంది. సరే, మొన్నటి వరకు మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ నుంచి విల్లాల వరకు వెళ్ళింది, కానీ కొన్ని రోజులుగా హైడ్రా మొత్తం అంతా కూడా పేదల మీదే ప్రతాపం చూపిస్తోంది. మాదాపూర్ సున్నం చెరువు కావచ్చు, అమీన్పూర్ చెరువు కావచ్చు, ఇప్పుడు మూసి మార్కింగ్ కావచ్చు, ఏది ఏమైనా ఎవరు అడ్డుకున్నా కూడా హైడ్రా యాక్షన్ ఆగేది లేదు అని చెప్పి కమిషనర్ రంగనాథ్ నుంచి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? హైడ్రా దారి తప్పిందా, లేకపోతే హైదరాబాద్ పరిరక్షణ ధ్యేయంగానే పనిచేస్తుందని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు కూడా వారు ఒక రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ ఏది జరిగినా కూడా దానికి హైడ్రాకే ఆపాదించడం జరుగుతోంది. అనేక చోట్ల హైడ్రా యొక్క ప్రసక్తి కూడా లేకుండా స్థానికంగా అనేక రెవెన్యూ అధికారులు తర్వాత మిగతా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కూడా హైడ్రాకే ఆపాదించడం జరుగుతోంది అని వారు స్పష్టంగా ప్రకటించారు. సరే. ముఖ్యంగా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, చాలా మంది మీరు అన్నట్టు వాళ్ళ జీవితంలో ఇప్పటి వరకు సంపాదించిన ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని వాళ్ళొక ఇల్లు కొనుక్కున్నారు. ఉమ్, సో ఇల్లు కొనుక్కున్నప్పుడు వాళ్లకు ఎవరైతే ఇల్లు కట్టించారో బిల్డర్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళు అన్ని పర్మిషన్స్ తీసుకున్నామని వాళ్ళకు చూపించారు. ఉమ్, ఆ తర్వాత ఈ పేపర్ల ఆధారంగా చాలా మంది బ్యాంకుల్లో లోన్లు కూడా తీసుకొని ఈఎంఐ బేసిస్ లో వాళ్ళు కడుతున్నారు, ఆ ఇళ్లలో నివసిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఈ విధంగా ఇది ఎఫ్టిఎల్ లెవెల్లో ఉంది, లేకుంటే బఫర్ జోన్ లో ఉంది, ఈ విధంగా చెప్పి ఇప్పుడు ఏ పరిజ్ఞానం లేని వాళ్ళని రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయించడం ప్రజల్లో ఒక రకంగా ఒక అసంతృప్తి. ఎందుకంటే ఇల్లు అన్నది చాలా ప్రధానమైన అంశం. ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టాలనుకుంటాడు. ఉమ్. కాబట్టి ఇల్లు కట్టిన తను ఎంతో ప్రీతిపాత్రంగా కట్టుకున్న ఇల్లు సడన్ గా ఇందులో పర్మిషన్లు లేవు, లేకుంటే ఏదో ఈ నదుల పరిస్థితి లేకుంటే ఈ నదుల పరివాహక ప్రాంతంలో ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి తీసివేయడం అన్న వల్ల చాలా మంది కలత చెందారు. చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. అనేక పొలిటికల్ పార్టీలు కూడా వీరి వరకు వెళ్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ప్రజలు, గవర్నమెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇందులో వీరి తప్పు ఏదైనా ఉందా చూడాలి ప్రధానంగా. ఎందుకంటే జిహెచ్ఎంసి వారు కానీ మిగతా కార్పొరేషన్స్ కానీ వీటికి పర్మిషన్స్ ఇచ్చాయి. అవును మరి సార్. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఓకే, ఆ అధికారుల మీద 6-7 అధికారుల మీద కూడా ఐ థింక్ కేసులు దాఖలు చేశారని నేను విన్నాను. ఉమ్. కానీ అంత మాత్రాన వారి యొక్క అవినీతి వల్ల సర్వసాధారణ వ్యక్తులు ఏ విధంగా ప్రభావితం అవ్వాలి, వారు ఈ విధంగా నష్టాన్ని ఎందుకు చవిచూడాలన్నది కూడా ఒక అంశం. ఉమ్. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలంటే కాంపెన్సేషన్ అన్నది ఇవ్వగలగాలి. కాంపెన్సేషన్ ఇవ్వగలగాలి వీళ్ళందరికీ కూడా. సపోజ్ నేను ఒక 50 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నాను, దానిలో అన్ని పర్మిషన్లు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నేను 50 లక్షలు పెట్టుకున్న ఇల్లును ఇప్పుడు ప్రభుత్వం కూల్చివేస్తుంది అంటే మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్ ఈ జిహెచ్ఎంసి కానీ మిగతా కార్పొరేషన్లు కానీ ఇచ్చిన పర్మిషన్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చిన తర్వాతనే బ్యాంకులు లోన్లు ఇచ్చాయి. మరి వీరందరి దృష్టిలో ఈ 50 లక్షలు కానీ 20 లక్షలు కానీ 10 లక్షలు కానీ కష్టపడి లోన్ తీసుకున్న వ్యక్తి ఎక్కడికి వెళతారు? మరి దీని గురించి ఒక కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అన్నది కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఉమ్. తరువాత ఏ విధమైన పర్మిషన్లు లేకుండా కట్టినవి రెండో అంశం. సార్. ఒకటి, అన్ని పర్మిషన్లు అన్ని రిజిస్ట్రేషన్లు తీసుకొని బ్యాంక్ లోన్ల ద్వారా కట్టుకున్న ఇల్లు, అంటే పేపర్ వర్క్ అంతా కూడా పక్కాగా ఉంది. ఇది ఒక కేటగిరీ. ఉమ్. రెండవ కేటగిరీ వచ్చేసి అసలు ఏవి పర్మిషన్లు తీసుకోకుండా కట్టిన ఇళ్ళు. సో అలాంటి విషయంలో ఏం చేస్తారనేది మొదటి దాంట్లో మీరు కాంపెన్సేషన్ ఇవ్వచ్చు. రెండవ విషయంలో ఐ థింక్ ఇప్పుడు నేను మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నప్పుడు వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని విన్నాను. 15,000 అవును సార్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నవి వాళ్ళు ఇవ్వాలన్నది నిర్ణయించారు. కాబట్టి ఇదంతా కూడా రాత్రికి రాత్రి జరిగే అంశం కూడా కాదని మనం గమనించాలి. ఎందుకంటే ఏదైనా ఒక పెద్ద చర్యను తీసుకుంటున్నప్పుడు ఇందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఎవరికి కూడా నష్టం కలగకుండా ఫైనల్ గా ఒక సొల్యూషన్ ఆలోచించాలి. ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్ ప్రాంతానికి ప్రతిసారి వరదల్లో వస్తున్న ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తీర్చాలి. ఉమ్. ఇది కూడా చాలా అవసరం. అవును సార్. తర్వాత మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ
వీరందరికీ కూడా ఏ విధంగా న్యాయం చేకూర్చాలన్న అంశం మీద ప్రభుత్వం అన్ని వర్గాలను కలిపి ఒక డిస్కషన్స్ జరగాలని నేను అనుకుంటాను. రైట్. డిస్కషన్ జరపాలి. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే ఎవరైనా ఏదైనా నేరం చేశారనగానే బుల్డోజర్ పెట్టి వాళ్ళ ఇళ్లను కూల్చేస్తున్నారు. అవును సార్. దానికి అది మ్యాటర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అవును. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, యూ హ్యావ్ టు ఫాలో ది ప్రొసీజర్ అండి. ఇక్కడ కూడా హైకోర్టు చెప్పింది, మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ తర్వాత వాళ్ళు ఇచ్చే రిప్లైని మీరు చూడండి, ఉమ్. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అన్నది చెప్పారు. కాబట్టి వీటన్నిటినీ కూడా స్పీడ్ కన్నా ముఖ్యంగా ఇందులో ప్రతి ఒక్కరి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ ఉమ్. తర్వాత అటు జరగాల్సిన అభివృద్ధి, అటు జరగాల్సిన మనకు హైదరాబాదుని ఏ వరదల నుంచి కాపాడాలి, డ్రైనేజ్ వ్యవస్థను ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఏ విధంగా వెళ్ళిపోయిన చెరువులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎలా పునరుద్ధరించాలి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు. కాబట్టి ఎక్స్పర్ట్స్ని, స్టేక్ హోల్డర్స్ని, తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని, వీటందరినీ కూడా కూర్చోబెట్టి ఒక యాక్షన్ ప్లాన్ అన్నది ఎవాల్యుయేట్ చేయాలని నేను అనుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే ఫైనల్గా ఒక ఫైనాలిటీ తీసుకురావాలి. లేకుంటే ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఇది కూడా ఫైనల్గా ఒక పొలిటికల్ రంగే ఉంటుంది. అపోజిషన్లో ఉన్న వాళ్ళంతా వెళ్ళి అక్కడికి వాళ్ళతో మాట్లాడడం, ఈ విధంగా ఈ ప్రజలకు కూడా ఇప్పుడు ఎక్కడ మొన్న నేను పేపర్లో చదివాను, సుమారుగా 50% మంది ప్రజలు హైదరాబాద్లో ఇప్పుడు ఇల్లు కనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయట సడన్ గా. ఎగ్జాక్ట్లీ. అవును సార్. గత ఒక నెల నుంచి 50%. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతాయి. ఉమ్. ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ గారు వారు అన్నది ఏంటంటే విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు మనం ఏమి టచ్ చేయము అని చెప్పారు. వారికి నోటీసులు ఇచ్చామని కూడా వారు చెప్పారు. ఉమ్. ఆ తర్వాత ఈ విధమైన పరిస్థితుల్లో ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలన్నది ఇది జటిల సమస్య. ఎందుకంటే ప్రజల యొక్క ఆధారమైన ఇళ్ళు, ఆ తర్వాత ప్రజల మనోభావాలు, హైదరాబాద్ పరిస్థితి, హైదరాబాద్ అభివృద్ధి, వీటన్నిటిని కూడా సమీక్షించుకొని ఆల్ పార్టీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తర్వాత ఇందులో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిచి, ఎందుకంటే అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సార్. అభివృద్ధి జరగాలి, ప్రజా సమస్యలు తీరాలి, ఆ తర్వాత ప్రజలు హాయిగా ఉండాలి అన్నది ఒకటి ఉంటుంది. ఒక స్పాంజ్ సిటీ అన్న కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే పడిన నీళ్లు పడినట్టు ఏ విధంగా వీటన్నిటినీ కూడా మనం నీళ్లలో ఇంకిపోయేటట్టు చూడాలన్న కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో. ఉమ్. ఇప్పుడు మీరు పోలవరం తీసుకున్నా కూడా కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే డయాఫ్రమ్ వాల్. ఇంతకు అవును ముందు సార్. కట్టిన డ్యాములకి ఈ డ్యాములకి తేడా ఉంది. కాబట్టి టెక్నాలజీలో కూడా మార్పు వచ్చింది. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైనా డెవలప్ చేయగలమా? మూసీ డెవలప్మెంట్కి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కూడా అనేక సూచనలు చేశారు. సో వీటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని ఒక ఫైనల్గా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సొల్యూషన్ కనుక తీసుకురాగలిగితే అది బాగుంటుంది. లేకుంటే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు కట్టడాలు చూస్తే ఏ విధంగా 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు, చాలా మంది ఆల్రెడీ ఎంప్లాయీస్, వీరందరూ కూడా బ్యాంకుల్లో లోన్లు పెట్టుకొని వాళ్ళు ఈఎంఐలు కడుతున్న అంశం. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఏ విధంగా చేయాలన్నది, ఆ విధంగా చేస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం.